భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్య అంటారు. దాంట్లో ఏంటంటే కర్మ చెయ్యి, ఫలితం ఆశించకు, దానంతట అదే వస్తుంది అని దాని అర్థం. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఒక పని మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఎఫర్ట్స్ పెడతారు, కొంచెం గట్టిగా ఎఫర్ట్స్ పెడతారు, మధ్యలోనే వదిలేస్తారు, ఇది ఇంకా అవ్వదు అని చెప్పి వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటే, ఏదైతే ఈ శ్లోకం ఉందో దీన్ని అప్లై చేస్తూ ఉంటారు. ఓన్లీ ఒక్క శ్లోకం మీద ఓకే మనము 10-15 ఎపిసోడ్లు మాట్లాడుకోవచ్చు. చాలా మిస్ఇంటర్ప్రిట్ అయిన శ్లోకము, చాలా మంది రాంగ్ ప్లేస్లో వాడేస్తుంటారు. సో మనం మ్యాటర్లోకి వస్తే యాక్చువల్గా కూడా ఎప్పుడు మన లైఫ్లో రిజల్ట్ మీద మనకి ఎప్పుడు అధికారం ఉండదు. అధికారం ఇన్ ద సెన్స్ మనము రిజల్ట్ గురించి ఆలోచించి ఆ రిజల్ట్ కోసం చేసే ఏ పని మనకి సంతోషం ఇవ్వదు. నేను ఎంతోమందిని చూస్తాను దట్ ఏదో ఆ డిగ్రీ వస్తే లేకపోతే జాబ్ వస్తే ఇంకా లైఫ్ అసలు అద్దిరిపోతుంది అని చేసేవాళ్ళు, ఆ జాబ్ వచ్చాక వితిన్ 6 months 7 months మళ్ళీ ఏంటో లైఫ్ డల్ అయిపోయింది అనుకుంటాం. కానీ డబ్బులో ఏముందండి అనుకుంటాం, కానీ సక్సెస్ అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత కొంత జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు వేదాంతం చెప్తూ ఉంటారు. సో యాక్చువల్గా కూడా మనకి అది తప్ప ఇంకొక మార్గము లేదు. దట్ యూ షుడ్ ఓన్లీ వర్క్. మా దగ్గరికి ఎవరైనా వచ్చినా ఓడిపోయావా వర్క్, గెలిచావా వర్క్, నీకు డల్నెస్ వచ్చిందా కీప్ వర్కింగ్, పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ వర్క్. నువ్వు సాధించేసావా పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ వర్క్, బికాస్ సాధించినది నిలబెట్టుకోవడానికి.